ఇది ಮತ್ತೆ ಮೇಡಮ್ ಸೀರಿಯಸ್ ಮೇಡಮ್ ಯಾವ చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్ మేడం లెఫ్ట్ చేయండి, నేను రైట్ చేస్తున్నాను, మీరు లెఫ్ట్ చేయండి. నెక్స్ట్ టైం చేస్తాం కొంచెం అది రావలి క్యాంపస్ ప్రిన్సిపల్ గా సార్ కామర్స్ సార్. ఓకే ఎక్కడ కంప్లైంట్ అంటే మేడం మీరు ఎందుకంటే వచ్చింది ఇది ఒక్కటి కాంట్రాక్ట్ తీసి పెట్టుకోండి. కారణం ఏంటంటే ఇక్కడ మిషన్ గ్రూప్ ఎంటిటీస్ ఓకే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇవన్నీ గ్రూప్ ఎంటిటీస్ త్రూ ఇది కరెక్టే. ఆ మిషన్ ఎన్జీ అనేది అందులో కాదు కరెక్ట్ సార్. ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ టైం మనం స్పెసిఫిక్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు మీరు రావాలి అదే. మీ వెబ్సైట్ కూడా ఇస్తారా అయినప్పుడు పెడతాం సార్. వెబ్సైట్లో పెడతాం సార్. ఫోటోగ్రాఫ్ పెట్టి దీంట్లో బ్యాంక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము విక్రమ్ సింగ్ యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రక్రియ చేస్తున్నాము. ఈ ఎంఓయు అనేది విక్రమ్ సింగ్ యూనివర్సిటీ నెల్లూరుకి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యుఎన్ఏ గ్రూప్ ఎంటిటీస్ త్రూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ రెండింటి మధ్యన ఒక అవగాహన ఒప్పందం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవగాహన ఒప్పందం. ఇంతకుముందు గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాము. మేము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా స్పాన్సర్ చేయబడిన డీప్ ఓషన్ మిషన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఆల్రెడీ ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాము. దానిలో భాగంగా 4.12 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విక్రమ్ సింగ్ యూనివర్సిటీకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం, నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర చేరుతున్న ఎంఎస్సీ విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. సో ఇది మొదటి స్టెప్గా నేను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే కాకుండా మా దగ్గర ఉన్న మిగతా సైన్స్ ప్రోగ్రామ్స్, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికి కూడాను యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ ఎంఓయూలో 24 డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ ఏరియాస్లో మేము మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ను మ్యాచ్ చేసేసుకొని ఈ ఎంఓయూ ద్వారా కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది మెయిన్ థీమ్గా పెట్టుకొని ముందుకెళ్ళదలుచుకున్నాము. సో ఇందులో భాగంగా కమ్యూనిటీ అవుట్రీచ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా మేము టేకప్ చేయదలుచుకున్నాము. సో ఇది మా విక్రమ్ సింగ్ యూనివర్సిటీకి ఒక గొప్ప సదావకాశంగా భావిస్తున్నాము. ఇంతవరకు నేషనల్ లెవెల్లోనే
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాకు జరిగాయి. ఇప్పుడు ఈ విక్రమ్ సూపూరి యొక్క ఫ్లాగ్ ఇంటర్నేషనల్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. సో ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విజయవంతం అవడానికి మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శ్రీ జయరాములు లింగుట్ల గారు, సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఏ ఏపీ అండ్ తెలంగాణ, చీఫ్ ఎక్స్పర్ట్ యుఎన్ విజన్ అండర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, మాస్కో, మినిస్టర్ ఆఫ్ రష్యా, సో డిప్లొమాటిక్ మిషన్. సో వీరు మా యూనివర్సిటీకి చాలా సహకారాన్ని అందించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఎంఓయూకి కర్త కర్మాకియ సారే జయరామ్ గారు. సో సార్, మీకు విక్రమ్ సూపూరి యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మా యూనివర్సిటీ తరఫున ఈ ఎంఓయూను యాక్టివ్గా ఉంచడానికి, ఈ ఎంఓయూ ద్వారా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు కెపాసిటీ బిల్డింగ్ కానీ, నెక్స్ట్ కమ్యూనిటీ అవుట్రీచ్ కానీ, ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడాను మా యూనివర్సిటీ తరఫున మేము ఎక్స్టెండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. ఇంకొకసారి డిఫరెంట్ స్ట్రీమ్స్కి అనుగుణమైన స్థలం కింద కనపడుతుంది గలీజ్గా. బీసీ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి కావలసిన నాలెడ్జ్ షేరింగ్ కానీ, క్రాస్ లెర్నింగ్స్ కానీ, ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ది డిఫరెంట్ స్ట్రీమ్స్లో చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. I would explain about this. We, the different domain of team of dedicated academic experts, are working as thought leaders in the science, social, governance and politics in transition of green, circular, regular economy for the sustainable development towards to eradicate the poverty in connection with the social dimensions linked with the natural capital on the commonalities in the interest of the globe. Further, we promote, educate, execute, during, before, after executing, bring the research outcomes to establish, to share better policies for the better life of human being. Because the center of Vikram Simhapuri University shall become a mentor university while taking up these issues of the 24 streams which have been mentioned under Asia Pacific Workstation website. www.asiapacificworkstation.org can explain everything. What are the 24 streams? 5 elements, 5 sciences and 5 banks are totally connected with action-oriented programming in line with ICSTI and United Nations framework to support the community to talk about on the do's and don'ts of understandings, global pressing issues, where to reach the heights of the life for their career, not only for their career, but also for the knowledge sharing and cross-learning action-oriented programming of many issues including oceanography, space science and land and landscape, atmosphere issues, and then social science issues also can be connected from this university. We are most welcome to the community of the Simhapuri area to talk about these issues at international platforms such as connected offices like United Nations agencies. Other than 18 special agencies, or many agencies are covering to talk about these issues. The pride of Andhra Pradesh and India shall be showcased at before 192 countries of the UN member states is a question. That's what our Vice Chancellor has come about these things. You all are welcome to really reach out to the section-oriented issues like where our office is registered under 102 article of the United Nations in 1969. It's an IGO body of the diplomatic mission. By name is called International Center of Scientific Technology and Information.
is taking place under Asia Pacific Workstation, Old Headquarters 236A Mahanandi, to bring scientific methodology paper on 24 streams, so that all the communities of the different categories of the sections are welcome to take part of these issues as an ideator, inventor, and particular part of the innovation capital of the world is a part of these things, and thereby the specific this today generic agreement is made, and the specific agreements are welcomed in future and for their career purpose. Thank you. వివిధ రకాల సంస్థలతో అనుబంధంగా మనం కొన్ని అవగాహన ఒప్పందాలు చేసుకున్నాము. ఈరోజు మనకు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి, అట్లాగే యుఎన్ఓలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నటువంటి శ్రీరాములు గారి యొక్క సహాయ సహకారాలతో మనము ఒక అంతర్జాతీయ ఒప్పందం చేసుకుంటున్నాము. సో ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా అంటే నాలెడ్జ్ షేరింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ అనేది రెండు చేస్తాం. అంటే మనం చేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి 24 రకాలైనటువంటి అంశాలు, అంటే వివిధ సమస్యలను వివిధ ప్రత్యేక దృక్కోణంలో పరిశీలించి వాటిని సైంటిఫిక్గా వాటిని ఎలా పరిష్కారం చేయాలి అనే అంశాల మీద ఒక మనకు ఏషియా పసిఫిక్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మహానది. సో దానికి అనుసంధానంగా మనకు శ్రీరాములు గారి యొక్క గైడెన్స్ ద్వారా మనము ఈ అవగాహన ఒప్పందంలో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయబడుతున్నాం. ప్రస్తుతం ఈరోజు జనరల్ అవగాహన ఒప్పందం చేసుకుంటున్నాము. ఫ్యూచర్లో ఈ 24 విభాగాలలో సమాజానికి అభివృద్ధికి, అంటే ఇప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి అనేది అంతర్జాతీయ స్థాయిలో విక్రమసింహపురి యొక్క వాణిని వినిపించడానికి, దాని యొక్క ఉనికిని చాటుకోవడానికి చాలా ఉపయోగపడే అంశాలలో మనం ముందు పరిశోధనలు చేయడం కావచ్చు, అలాగే ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకునే అవకాశం ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా వస్తుంది. సో సార్ మన తన పుట్టిన భూమి, తన యొక్క తెలుగు నేలను మర్చిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కార మార్గాలకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తన యొక్క నెట్వర్క్ ద్వారా ఇక్కడ సంస్థ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో విక్రమసింహపురి యూనివర్సిటీ భాగస్వామ్యం చేయడము చాలా సంతోషము, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మనము మన యొక్క తెలుగు నేలకి అలాగే విక్రమసింహపురి నెల్లూరుకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలను చక్కగా చేసి ఆ రీసెర్చ్ వాటి యొక్క అవుట్పుట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకునేదానికి మీరు ఇస్తున్నటువంటి ఈ చేదోడును మేము అందుకుని ముందుకు సాగలమని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్కి మాకు అవకాశం ఇచ్చినందుకు మా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ మేడంకి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ తరఫు నుంచి అవకాశం ఇచ్చి తానుగా ముందుకొచ్చి నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రెప్యూటెడ్ పొజిషన్స్లో ఉన్నటువంటి శ్రీ జయరాములు లింగుట్ల గారు అవకాశం ఇచ్చినందుకు సార్ అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ ద ఇనిషియేషన్ ఈస్ బీయింగ్ డన్ త్రూ సార్ ఓన్లీ. సో ఆయన ముందుకు వచ్చి మీ విక్రమసింహపురి యూనివర్సిటీని చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలపడానికి అవకాశం ఉంది. అంటే మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఓషన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇంకా లైఫ్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ లాంటి ఎక్కువ విభాగాలు అతి ప్రాముఖ్యమైనవి ఉండడం వలన మీకు ఎక్కువ అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత ఇది జనరిక్ అగ్రిమెంట్గా ముందుకు ఇనిషియేట్ చేయబడి తర్వాత దీనికి ఒక కంప్లీట్ డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం, ఆ తర్వాత స్టెప్లో స్పెసిఫిక్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్కి వెళ్ళడం, తర్వాత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చాలా రకాలైనటువంటి కంట్రీస్తో మన యూనివర్సిటీని లైక్ ఏషియా పసిఫిక్ కారిడార్లో ఉన్నటువంటి 7-8 దేశాలతో ఫస్ట్ రీసెర్చ్ కొలాబరేషను, తర్వాత కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్లకి అవకాశాన్ని యూనివర్సిటీకి ఇచ్చినందుకు అందరి తరఫున శ్రీ జయరాములు లింగుట్ల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
మొత్తానికి ఇవ్వడం జరిగింది. సార్ ఈ హెల్ప్ పాలసీ మాది నిజంగా నేను స్పీచ్ ఆ స్పీచ్ ఉంటే వేరే ఉంటుంది. నిలబడి స్పీచ్ ఇస్తే కొంచెం బాగా ఇస్తుంది. కూర్చొని మిగిలింది ఐ విత్ అటెండర్ కెపాసిటీ అని స్టార్ట్ మేడం చేస్తాను. అదే సార్ రండి విజయానంద్ బాబు గారు. ఇప్పుడు ఫోటో అంటే